ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. నీకు ఎన్నికల్లో ఓటమి జరిగితేనే డెఫినెట్ గా నువ్వు దిగస్తావు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వేం చేసినావు? హామీలు గాలి కదిలినావు. పొద్దుగాలేస్తే కేసీఆర్ ను తిట్టుకుంటూ కలిగినావు. కేసీఆర్ ను తిడితే కాదు రైతుల కడుపు నింటది కదా, కేసీఆర్ ను తిడితే మహిళల కడుపు నింటది కదా. నువ్వు ఎంత అందంగా చెప్పినావు. ఇంటికి చుట్టం వస్తే ఇంత అరుచుకుంటందుకు నెలకు 2500 1వ తారీఖు నాడు బ్యాంకులు వేస్తాను. మరి ఇప్పుడు ఎట్లా అరుచుకోమంటూ చుట్టాను? మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అని అవ్వా తాతలకు అందంగా చెప్పినావు. ఇలా మన్మడు ఒత్తుతలేడు కాళ్ళు. నువ్వు 4000 రాకపోయా. మరి జనవరి నెల ఇచ్చే 2000 ఎగరగొట్టినావు కదా. మరి అందుకోసం నువ్వు 4000 ఇవ్వాలంటే మన్మడి కాళ్ళు ఒత్తాలంటే నేను ఓడగొట్టాలి. నేను ఓడగొడితే గప్పుడు నువ్వు షోయికి వస్తావు, నువ్వు 4000 ఇస్తావు, గప్పుడు మన్మడి కాళ్ళు ఒత్తుతాడని అవ్వతాతలు అనుకుంటున్నారు. నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయి అనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ ను